తుపాను దిశ మార్చుకున్నప్పటికీ ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు, నెల్లూరు, కడప, అనంతపురం జిల్లాలపై ప్రభావం ఉంటుందన్న అంచనాలతో ఆ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. వివిధ మండలాల్లో వర్షాలు కురిసే స్థాయిని గుర్తించి అక్కడి యంత్రాంగానికి ముందస్తు సూచనలు ఇస్తోంది. తుపాను వల్ల రాష్ట్రంలో ప్రాణనష్టం నివారించడంతో పాటు ఆస్తి, పంట నష్టాన్ని గణనీయంగా తగ్గించాలని సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారుల్ని ఆదేశించారు. వనరుల్ని ముందే సమీకరించుకోవాలని స్పష్టం చేశారు. విద్యుత్ అంతరాయాల వల్ల ప్రజలు ఇబ్బంది పడకుండా ముందస్తుగా జనరేటర్లు సిద్ధం చేసుకోవాలని ఆయా కలెక్టర్లకు సూచించారు. వరద తుపాను దిశ మార్చుకుని పెను తుపాన్గా మారిన తీరును విజయవాడ కమాండ్ కంట్రోల్ అండ్ కమ్యూనికేషన్ కేంద్రం ఎప్పటికప్పుడు అధ్యయనం చేసి జిల్లాల యంత్రాంగాల్ని అప్రమత్తం చేస్తోంది. రాష్ట్రంలో ఎక్కువ వర్షాలు పడే ప్రాంతాల్ని గుర్తించి జిల్లా అధికారులకు సమాచారం చేరవేశారు. తుపాను దృష్ట్యా 4 జిల్లాలకు సీనియర్ ఐఏఎస్ అధికారుల్ని ప్రభుత్వం ప్రత్యేకాధికారులుగా నియమించింది. వీరు జిల్లా యంత్రాంగాన్ని సమన్వయపరిచి సహాయక చర్యలు పర్యవేక్షించనున్నారు. రాష్ట్రంలో తుపాను ప్రభావం, సహాయ, పునరావాస చర్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఎప్పటికప్పుడు అధికారుల్ని అప్రమత్తం చేస్తున్నారు. ఇస్రో, వాతావరణ, విపత్తు నిర్వహణ, జలవనరులు, రెవెన్యూ, పోలీసు, అగ్నిమాపక, పౌర సరఫరాల శాఖ అధికారులతోనూ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో 13వ తేదీ మధ్యాహ్నం వరకు భారీ వర్షాలు కురిసే అవకాశముందని, ప్రకాశం, కడప, అనంతపురం జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు సీఎంకు తెలిపారు. దీనిపై సీఎం స్పందిస్తూ ఈ సమాచారం మొత్తం డాష్ బోర్డులో పెట్టాలని, జిల్లాల కలెక్టర్లకు పంపాలని చెప్పారు. తుపాన్ ప్రభావిత జిల్లాల్లో ఇప్పటి వరకు చేపట్టిన సహాయ, పునరావాస చర్యల్ని సీఎం అడిగి తెలుసుకున్నారు. విపత్తు నిర్వహణ, రెవెన్యూ, జలవనరులు, పోలీసు, అగ్నిమాపక, విద్యుత్ శాఖ అధికారులు సమన్వయంగా పనిచేయాలని ఆదేశించారు. విద్యుత్ స్తంభాలు, కట్టర్లు, ప్రొక్లైన్లు సిద్ధంగా పెట్టుకోవాలన్నారు. పంటలు కాపాడటం, వాననీటిని ఒడిసిపట్టడం, జలవనరుల సంరక్షించడంపై అధికార యంత్రాంగం దృష్టి పెట్టాలన్నారు. కరెంటు అంతరాయం వల్ల ప్రజలు ఇబ్బంది పడకుండా జనరేటర్లు సిద్ధం చేసుకోవాలన్నారు. తుపాను ప్రభావం ఉన్న ప్రతి జిల్లాలో కరెంటు స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లను సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. పంపిణీకి కావలసిన నిత్యావసరాల్ని అన్ని ప్రాంతాల్లో సిద్ధం చేసుకోవాలన్నారు. తాగునీటికి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. సూళ్లూరుపేట, తడలో 2 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉన్నాయని, నెల్లూరులోని బృందాన్ని కూడా సూళ్లూరుపేటకు పంపనున్నట్లుగా జిల్లా కలెక్టర్ ముఖ్యమంత్రికి వివరించారు. గడ్లు పడే అవకాశమున్న ప్రాంతాల్లో మరమ్మతులకు కావలసిన సామాగ్రిని సిద్ధం చేసుకోవాలన్నారు. ఎప్పటికప్పుడు వాతావరణ అంచనాలపై దృష్టి, ముందస్తు జాగ్రత్తలు వేగంగా స్పందించి సహాయ, పునరావాస చర్యలు చేపట్టడం ద్వారానే తుపాన్ నష్టాల్ని తగ్గించగలమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ప్రతి వానబొట్టును భూమిలోకి ఇంకింపచేయాలని, భూగర్భ జలాలు పెరిగేలా చూడాలని కోరారు.